వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి, అంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారికి తెలంగాణ హైకోర్టు ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది. అంటే పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. తాను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ బై డిఫాల్ట్గా కొన్ని కండిషన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి కొన్ని బేసిక్ కండిషన్స్ అనేటివి పెట్టి పూర్తి స్థాయిలో బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇంతకుముందు బెయిల్ ఇచ్చినది కండిషన్ బెయిల్, హైదరాబాద్ అంటే మొత్తానికి ఏపీలో అడుగు పెట్టకూడదు అని. ఇప్పుడు ఇచ్చిండేది కంప్లీట్ ఫ్రీ బెయిల్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. వాస్తవానికి తాను నాకున్న బెయిల్ కండిషన్లు సడలించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె గారు సునీత రెడ్డి గారు తాను ఇందులో మరి ఇంకో పిటిషన్ వేశారు, ఆయనకు బెయిల్ ఇవ్వకండి, పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి రకరకాలుగా తన వాదన. ఈవెన్ ఎన్ని పిటిషన్లు సునీత గారివి కొట్టేసుకుంటూ వెళ్తూ ఉన్నా, ఎన్ని పిటిషన్లలో బూమ్రాంగ్ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా, ఆ మేడం అయితే ఎక్కడా దగ్గరలో పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. సో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి బెయిల్ని పూర్తిస్థాయి ఇవ్వకండి అని అడ్డుకుంటూ ఆమె పిటిషన్ వేసినప్పుడు కూడా భాస్కర్ రెడ్డి గారి తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టులోనే డైరెక్ట్గానే వాదనలు వినిపించారు. అసలు బేసిక్గా ఆమెనే అనుమానితురాలు, ఆమె ప్రతిదానికి అడ్డుకోవడం ఏంటి, కుప్పలు పిటిషన్లు వేయడం ఏంటి, అసలు ఆమె థర్డ్ పార్టీ, ఆమెకి ఏం సంబంధం? 2029 ఎన్నికల వరకు దీన్ని ట్రాక్ చేసి కొందరు రాజకీయ పార్టీలకు మేలు చేయాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఆయన. ఫైనల్గా సిబిఐ కూడా ఇందులో ఇంకా విచారణ చేయడానికి ఏం మిగిలిలేదు అని చెప్పి కౌంటర్ దాఖలు చేసేసరికి భాస్కర్ రెడ్డి గారికి, వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరైంది. సో మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఆయన సొంత ఊరికి, సొంత స్టేట్కి అయితే వెళ్ళబోతూ ఉన్నారు. ఈ కేసు 29 వరకు ఎంత లాగొచ్చో అన్ని ప్రయత్నాలు సునీత గారు చేశారు. బట్ సిబిఐ కోర్టులో అయినా, తెలంగాణ హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా అన్ని చోట్ల ఆమె పిటిషన్లు వీగిపోతూ ఉన్నాయి. అసలు జగన్ గారిని, భారతి గారిని, అంటే జగన్మోహన్ గారి సతీమణి గారిని ఏదో విధంగా అంటే వాళ్ళతో స్టేట్మెంట్ అయినా తీయించుకోవాలి, సో దట్ బేస్డ్ ఆన్ దట్ ఎంతైనా రాజకీయంగా బద్నాం చేయొచ్చు అని చెప్పి కొందరైతే ప్రయత్నాలు గట్టిగా చేశారు. అందులో భాగంగానే సునీత గారితో కూడా పిటిషన్లు దాఖలు చేయించారు అని వైసీపీ వాళ్ళ మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు చేశారు. బట్ సునీత గారి ప్రయత్నాలు ఎక్కడ ఫలించలేదు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు బెయిల్ని అడ్డుకోవాలని చివరి వరకు ట్రై చేశారు, అవి కూడా ఫలించలేదు. మొత్తానికి పూర్తి స్థాయి ఒక ఫ్రీ బెయిల్ అనేది మంజూరు అయింది.